హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పచ్చి కొబ్బరితో కమ్మని స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కేవలం 3 వస్తువులతో ఈ కొబ్బరి స్వీట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో చూస్తే మీకే అనిపిస్తుందండి, అరెరే ఈ స్వీట్ చేయడం ఇంత ఈజీనా అని. మరి ఈ కమ్మని కొబ్బరి స్వీట్‌ని సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా మనం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్‌ని తీసివేసి, కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు సుమారుగా 2 కప్పుల వరకు ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి 1 కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని కొబ్బరిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి మళ్ళీ 1 కప్పు వాటర్‌ని తీసుకొని మరొకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్‌ని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే కొబ్బరి చాలా మెత్తగా అవుతుంది. అలాగే కొబ్బరి పాలు కూడా చిక్కగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి నుండి కొబ్బరి పాలని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. పైనుండి ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలు ఈజీగా సెపరేట్ అవుతాయండి. ఇలా కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత మిగిలిపోయిన పచ్చి కొబ్బరి తురుముని లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు వేయించుకుంటే డెసికేటెడ్ కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది. మనం తీసుకున్న పచ్చి కొబ్బరికి సమానంగా వాటర్‌ని తీసుకుంటే కొబ్బరి పాలు చిక్కగా వస్తాయండి. కొబ్బరి పాలు చిక్కగా ఉంటేనే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న కొబ్బరి పాలలో అరకప్పు వరకు పాలని పక్కనుంచుకొని మిగిలిన కొబ్బరి పాలని మరొక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న కొబ్బరి పాలలోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌ని ఒకేసారి అన్ని పాలలో కలిపి తీసుకుంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలిపి తీసుకోవాలి. ఇలా బాగా కలిపాక ఈ కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులోకి అరకప్పు పంచదార, పావు టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కార్న్‌ఫ్లోర్ త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఈ రెసిపీ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. కేవలం 4, 5 నిమిషాల్లోనే స్వీట్ రెడీ అయిపోతుంది. 2, 3 నిమిషాలకి కొబ్బరి పాలు ఇలా కొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ కోసం కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా ఉండాలి. మరీ దగ్గర పడే వరకు ఉడికించినా చల్లారిపోయిన తర్వాత స్వీట్ కొంచెం గట్టిగా అవుతుంది. మరీ పల్చగా ఉడికించినా స్వీట్ మరీ సాఫ్ట్‌గా అనిపిస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్ మిశ్రమాన్ని ఇలా గ్లాస్ బౌల్‌లోకి కానీ, లేదా ఏదైనా స్టీల్ బౌల్‌లోకి కానీ తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ స్వీట్‌ని పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కనుంచుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తరువాత మూత పెట్టుకొని 2 గంటల పాటు ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే గంట తర్వాత చూపిస్తున్నానండి. గంట తర్వాత చూస్తే స్వీట్ ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా వేలుతో టచ్ చేస్తేనే బౌల్ నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ బౌల్‌ని ఒక ప్లేట్‌లోకి ఇలా రివర్స్‌లో తీసుకొని ఒక్కసారి ట్యాప్ చేస్తే స్వీట్ చాలా ఈజీగా బౌల్ నుండి వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే పైనుండి కొద్దిగా పుదీనా ఆకులు, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి తీసుకున్నాను. అంతేనండి, ఎంతో సాఫ్ట్‌గా టేస్టీగా ఉండే కొబ్బరి స్వీట్ రెడీ. స్వీట్ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో మీరే చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.